సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ ఛందస్సులో ఉంది? ఫస్ట్ వన్ ఆటవెలది, సెకండ్ వన్ కందము, థర్డ్ వన్ తేటగీతి, ఫోర్త్ వన్ శార్దూలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసరికి తేటగీతి అండి. తేటగీతి అనే ఛందస్సులో ఉంది. సో మనము తేటగీతి యొక్క లక్షణాలు చూసుకుంటే ప్రతి పాదంలో 4 పాదాలు ఉంటాయండి. ప్రతి పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అలాగే ప్రతి పాదంలో కూడా అన్ని పాదాల్లో కూడా మనకి ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. దీనికి మనము ఒక కోడ్ కూడా ఉంది కదా, సూర్యుడొక్కడుండు సురరాజులిద్దరు దినకరద్వయంబు తేటగీతి అని. సో ఈ విధంగా అయితే మనకి ఈ పద్యం ఉంటుంది. కాబట్టి మనకి తేటగీతి అని ఆన్సర్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్, భక్తి పదానికి వికృతి ఏది? భక్తి అనే పదానికి వికృతి ఏది? ఫస్ట్ వన్ భక్తి, సెకండ్ వన్ భుక్తి, థర్డ్ వన్ సత్తి, ఫోర్త్ వన్ బత్తి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. భక్తి అనే పదానికి వికృతి బత్తి. బత్తి ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, 32nd క్వశ్చన్, ముత్తైదువ ఈ పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ వన్ స్త్రీ, సెకండ్ వన్ పుణ్యస్త్రీ, థర్డ్ వన్ పుణ్యక్షేత్రం, ఫోర్త్ వన్ తరువు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పుణ్యస్త్రీ. ముత్తైదువ అనే పదానికి అర్థము పుణ్యస్త్రీ అని వస్తుంది. సో ఎక్కడితో మనకి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. పద్యాలు వాటి యొక్క క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి నుంచి మనము ప్రాక్టీస్ క్వశ్చన్స్, కొన్ని ప్రాక్టీస్ పద్యాలు వాటి యొక్క క్వశ్చన్స్ని చూసుకుందాము. సో ఫస్ట్ పద్యం మనం చూసుకున్నట్లయితే, అన్ని దానములను నన్న దానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనము లేదు, ఎన్న గరుని కన్న నెక్కుడు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, అన్ని దానములలో గొప్ప దానము ఏది? ఫస్ట్ వన్ అన్నదానము, సెకండ్ వన్ కన్యాదానము, థర్డ్ వన్ శ్రమదానము, ఫోర్త్ వన్ భూదానము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నాకు సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఒక గ్రూప్ ఉన్నాయండి. గ్రూప్లో నేను క్విజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి పీడిఎఫ్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఎవరైనా టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు అందులోకి ఒకసారి గ్రూప్ అలాగే ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అవి చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో దీనికి మీరు ఆన్సర్ అనేది చేసేసారా మరి? సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అన్నదానం అండి. అన్ని దానముల్లోకెల్లా గొప్ప దానం ఏది అంటే మనకి అన్నదానము. అన్నదానాన్ని మనము అన్ని దానాల్లో గొప్ప దానం అని పిలుస్తాము. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్న తల్లి కంటే ఘనము లేదు అనే పాదంలో కంటే అనేది ఏ విభక్తి ప్రత్యయము? ఏ విభక్తి ప్రత్యయము ఈ కంటే అనేది? ఫస్ట్ వన్ తృతీయ, సెకండ్ వన్ చతుర్థి, థర్డ్ వన్ పంచమి, ఫోర్త్ వన్ షష్ఠి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ అండి, పంచమీ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. మనకి విభక్తులు ఉన్నాయి కదా, డు మూవులు ప్రథమ విభక్తి, నిన్నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకొన్ఖై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఈ విధంగా మనకి విభక్తులు ఉన్నాయి కదా. సో ఇది మనకు వచ్చేసరికి వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమీ విభక్తిని చూపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే థర్డ్ వన్, ఎన్న గరుని కన్నా నెక్కుడు లేదయా ఏ పద్యపాదము? ఫస్ట్ వన్ తేటగీతి, సెకండ్ వన్ సీసము, థర్డ్ వన్ ఆటవెలది, ఫోర్త్ వన్ కందము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఆట వెలది పద్యపాదం అండి. దీని గురించి ఆల్రెడీ ఇంతకు ముందు క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్వశ్చన్, పై పద్య రచయిత ఎవరు? ఫస్ట్ వన్ వేమన, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ భీమన, ఫోర్త్ వన్ బద్దన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి వేమన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి వేమన శతకాన్ని విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన శతకాన్ని వేమన రచించారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఆట వెలది ఛందస్సులో 2-4 పాదాల్లో ఎన్ని సూర్యగణాలు ఉంటాయి? ఫస్ట్ వన్ 2 గణాలు, సెకండ్ వన్ 3 గణాలు, థర్డ్ వన్ 4 గణాలు, ఫోర్త్ వన్ 5 గణాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 5 గణాలు. ఆట వెలది ఛందస్సులో 2-4 పాదాల్లో మనకి 5 సూర్యగణాలు ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, తివిరి యసుమున, ఇది వేరే పద్యం అండి. తివిరి యసుమున దైలంబు తీయవచ్చు, దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. సో ఫస్ట్ ప్రశ్న మనం చూసుకున్నట్లయితే మృగతృష్ణ అనగా అర్థం ఏంటి? ఫస్ట్ వన్ ఎండ, సెకండ్ వన్ ఎండమావి, థర్డ్ వన్ కోరిక, ఫోర్త్ వన్ వీచిక. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అండి, ఎండమావి. మృగతృష్ణ అంటే ఎండమావి అని అర్థము. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, తిలల నుంచి తీసేది ఏది? ఫస్ట్ వన్ నూనె, సెకండ్ వన్ జలము, థర్డ్ వన్ కొబ్బరి నూనె, ఫోర్త్ వన్ తైలము. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తిలల నుంచి తైలంబు తీయవచ్చు అంటే తైలంబు అంటే తైలము. ఇది కూడా మనకి కొంచెం నూనె అనే మీనింగ్నే ఇస్తుంది, కానీ ఇక్కడ మనకి తైలంబు తీయవచ్చు అని వీడియోలో ఇచ్చారుగా, పద్యంలో ఇచ్చారు కాబట్టి మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్య రచయిత ఎవరు? సో ఫస్ట్ వన్ ఏనుగు లక్ష్మణ కవి, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ పుష్పగిరి తిమ్మన, ఫోర్త్ వన్ సూరణ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఈ పద్య రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఈ యొక్క పద్య రచయిత ఎవరు అంటే మనకి ఏనుగు లక్ష్మణ కవి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఎవరి గురించి మాట్లాడుతుంది? ఫస్ట్ వన్ జనులు, సెకండ్ వన్ మూర్ఖులు, థర్డ్ వన్ పిల్లలు, ఫోర్త్ వన్ ప్రజ్ఞులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మూర్ఖులు అండి. ఎంత ప్రయత్నించినా సరే మనం మూర్ఖుల మనసు రంజింప చేయలేము, వాళ్ళని మార్చలేము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో ఉన్నటువంటి ఛందస్సు ఏది? సో ఫస్ట్ వన్ వృత్తము, సెకండ్ వన్ జాతి, థర్డ్ వన్ ఉపజాతి, ఫోర్త్ వన్ ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేయండి. సో మనకి ఛందస్సులో రకాలు ఉన్నాయి కదా, ఈ పద్యం వచ్చేసరికి మనకి ఉపజాతి పద్యము వస్తుంది. ఇక్కడ మనకి వృత్త పద్యాలు, జాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు అని మనకి రకాలు ఉన్నాయి కదా. ఈ ఉపజాతుల్లో మనకి ఆటవెల్లది, తేటగీతి, కందం ఇవన్నీ కూడా మనకు వస్తాయి. కాబట్టి ఈ పద్యం అనేది ఉపజాతి పద్యానికి సంబంధించినది. సో నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత పద్యం అండి.
ఎప్పుడు సంపద కలిగిన నప్పుడే బంధువులు వత్తు రదియట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేయు గదరా సుమతి. ఈ పద్యంలో బంధువులు ఎవరితో పోల్చబడ్డారు? సో ఫస్ట్ వన్ కప్పలు, సెకండ్ వన్ నత్తలు, థర్డ్ వన్ వానపాములు, ఫోర్త్ వన్ పీతలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి కప్పలు అండి. బంధువులను కప్పలతో పోల్చారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తు రదియట్లనన్ తెప్పలకు చెరువు నిండిన చెరువు ఎప్పుడైతే నిండుతుందో కప్పలు 10,000 అందులో చేరుతాయి కదా. అదేవిధంగా మన దగ్గర సంపద డబ్బు ఉంటే మన యొక్క చుట్టాలు కూడా అదేవిధంగా మన చుట్టూ చేరుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 10,000 ఏ సమాసము? ఫస్ట్ వన్ ద్వంద్వ సమాసము, సెకండ్ వన్ ద్విగు సమాసము, థర్డ్ వన్ రూపక సమాసము, ఫోర్త్ వన్ బహువ్రీహి సమాసము. సో కరెక్ట్ ఆన్సర్ని చెప్పండి, కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ద్విగు సమాసము, సంఖ్యను తెలియజేసే సమాసం కాబట్టి ఇది మనకి ద్విగు సమాసము. సో నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతక కర్త ఎవరు? ఫస్ట్ వన్ మారణ, సెకండ్ వన్ పోతన, థర్డ్ వన్ బద్దన, ఫోర్త్ వన్ వేమన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బద్దెన. సుమతి శతక కర్త ఎవరు అంటే బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది? ఫస్ట్ వన్ కందము, సెకండ్ వన్ తేటగీతి, థర్డ్ వన్ ఆటవలిది, ఫోర్త్ వన్ ద్విపద. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్కి సంబంధించి క్లాసెస్ కూడా చేస్తున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇదే విధంగా మీకు క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ప్రతి సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ అన్ని టాపిక్స్ కూడా కవర్ చేస్తానండి. మీకు టోటల్ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా నేను మీకు బిట్స్ అనేవి ప్రిపేర్ చేసిస్తాను. అకాడమీ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకు కూడా అవి యూజ్ అవుతాయి. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి మీకు క్విక్ రివిజన్ కింద బిట్స్ కూడా ప్రిపేర్ చేస్తానండి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. మీ లైక్స్, మీ కామెంట్స్, మీ షేరింగ్ ఇవన్నీ కూడా నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి చేయగలుగుతాను. సో దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ చేస్తారా? మరి మనకు ఆన్సర్ వచ్చేసరికి కందం అండి. సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంది అంటే కంద పద్యము. సుమతి శతకం అనేది కంద పద్యం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్, సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ ఏ ఛందస్సును చూపిస్తాయి అంటే కందము అనే ఛందస్సుని చూపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ట్లన్నన్ అనేది ఏ గణము? ఫస్ట్ వన్ లల, సెకండ్ వన్ గగ, థర్డ్ వన్ లగ, ఫోర్త్ వన్ గల. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తాయండి. గగా అవుతుందండి. ఎలా అవుతుందో ఒకసారి చూసుకుందాము. టా కింద లావత్తు ఉన్నా ఇది ద్విత్వాక్షరమైన ఇది మనకి గురువుగా గుర్తించబడదు, కానీ ఇది గురువు అవుతుంది. ఎందుకు? దాని పక్కనున్న అక్షరం ద్విత్వాక్షరం అయింది కాబట్టి ఇది గురువు. తర్వాత పొల్లుతో కూడిన ఒక అక్షరము పక్కన, పొల్లుతో కూడిన అక్షరం పక్కన ఉంటే ఆ ముందు అక్షరం అనేది గురువు అవుతుంది. అంటే అది 2 అక్షరాలు కలయిక కాబట్టి. సో ఇది మనకి గగా అవుతుంది. గురువు గురువు కాబట్టి గగా అవుతుంది. సో ఎక్కడితో మనకి 10 పద్యాలు అలాగే ఓ 50 ప్రశ్నలు అయితే మనం చూసుకున్నాము. వీటిలో ప్రీవియస్ ప్రశ్నలు ఉన్నాయి, మీకు ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఉన్నాయండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.